వల్ల మా యొక్క సమస్యలు తీరట్లేదు, మాకు ఇళ్ల స్థలాలు రావట్లేదు, మాకు హక్కులు రావట్లేదు, మాకు సరైన జీవన ప్రమాణాలు పెరగట్లేదు. మాకు పేద ప్రజలకు నిజంగా అండ ఉండేది నిజంగా దాంట్లో ఒక నియమ నిబద్ధత త్యాగాలతోటి అమరవీరుల త్యాగాలతోటి రక్తతోటి ఎర్రబడ్డ వద్ద ఎంసీపీ జెండా ఓంకార్ గారు దీనికి నేర్పిన సిద్ధాంతాన్ని దాన్ని బాటలో నడుస్తున్న ఎంసీపీ పార్టీ నిజమైన మాకు అండగా ఉంటుందని విశ్వసించి ఈరోజు సిపిఎం నుంచి అలాగే అనేక సంఘాల లోపల ప్రాయ సంఘాల్లో పనిచేస్తూ కార్మికులలో పనిచేస్తూ నా సీనియర్ నాయకులు కామ్రేడ్ రామస్వామి గారు, కామ్రేడు మాధవ సాగర్ గారు, అలాగే ఓదేల్ గారు, అలాగే అనేక మంది నాయకత్వం లోపల వాళ్ళ వందలాది మంది ఒక పేద ప్రజలు కామ్రేడు అందరూ కూడా రావడం జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా ఎంసీపీ కేంద్ర కమిటీ తరఫున అలాగే వ్యక్తిగతంగా నేను వారికి స్వాగతాన్ని విప్లవాభివందనాలు తెలియజేస్తాను. వాస్తవంగా ఈరోజు చేరికలు కేవలం ఎంసీపీ పార్టీ వరకే కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమాలకు ప్రజల లోపల కమ్యూనిస్టు పార్టీల యొక్క ఆవశ్యకతను మరింతగా గుర్తింపజేసే రకంగా వీరి యొక్క చేరికలు ఇవాళ స్ఫూర్తిని కలిగిస్తూ ఉన్నాయి. దీంతో ఈ యొక్క ప్రచారం లోపల కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడుతున్న దానికి భిన్నంగా బలోపేతం చేయడానికి ప్రజలు ఉన్నారు. వాళ్ళని అందుకోవాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ యొక్క బాధ్యతను గుర్తింపజేసే రకంగా ఉన్నది. ఈ స్ఫూర్తి దేశం లోపల ఏదైతే ఓంకార్ గారు ఎంసీపీ నేర్పొచ్చి కమ్యూనిస్టుల ఐక్యత సామాజిక న్యాయం అనే యొక్క ప్రధానమైన కీలక ఏజెండా నుంచి దాని మీద పనిచేస్తూ ఇవాళ అనేక విప్లవకర పార్టీతో చర్చ జరిగి ఇవాళ అనేక మంది కూడా పార్టీలో విలీనం కావడానికి మమేకం కావడానికి సుదీర్ఘంగా సైద్ధాంతిక చర్చ జరుగుతున్న లోపల మాకందరికీ కూడా ఒక రకంగా టానిక్ లాగా ఈరోజు కామ్రేడ్ రామస్వామి సాగర్ గారి నాయకత్వంలో ఈ యొక్క వరంగల్ పట్టణ ఈ యొక్క పోరాట పూర్తిగడ్డైన వరంగల్ జిల్లా అలాగే ఎంసీపీకి పూర్తిగైన ఈ జిల్లా లోపల అలాగే ప్రత్యేకించి ఈ యొక్క కిలా వరంగల్ చుట్టుపక్కల ఎస్ఆర్ఆర్ తోట నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న పేద ప్రజలందరూ కూడా తిరిగి ఎంసీపీని బలోపేతం చేయడం అనేది ఒక చాలా ఉత్తేజకరమైన ఒక స్ఫూర్తిని మాకందరికీ మరింతగా ఆక్సిజన్ ఇచ్చింది అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ యొక్క స్ఫూర్తితోటి మేమందరూ కూడా వాస్తవంగా అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్న అనేక రాజకీయ సైద్ధాంతిక తప్పుదలతోటి ప్రజలు ఒక న్యాయం జరగట్లేదని వాళ్ళు అసంతృప్తికి గురయ్యి ఏ బూర్జో పార్టీలో పోకుండా ఎర్రజెండానే ఉండటానికి వాళ్ళు నిర్ణయించుకున్నారని కోరుతా ఉన్నాం. ఆ రకంగా మేము ఈ యొక్క పార్టీలను పరిశీలించి వస్తే అందరికీ కూడా స్వాగతిస్తామని ఎంసీపీని బలోపేతం చేసుకుని ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఆ రకంగా కమ్యూనిస్ట్ ఐక్యతను పేదపలు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి నాయకత్వం అందరికీ